అయిపోయా ఇక ఇంకొకరు బలి 60 రోజులల్లో 60 మందిని చంపెత్తి రోజుకొకరిని చంపెత్తా అంటే ఏం లాభం ముఖ్యమంత్రి గారు? ఏం భరోసా ఇస్తానో రైతులకు? మరొకరు బలి అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, ఎండిన పంట అందరి రైతు బంధు, దిక్కు తోచక బలిదానాలు, భరోసా ఇవ్వని ప్రభుత్వం, ఎద్దు ఏడ్చిన వ్యవసం రైతేడ్చిన రాజ్యం, బాగుపడినట్లు చరిత్రలో లేదంటారు. కానీ రాష్ట్రంలో రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. కొంతమంది ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అప్పుల బాధలు భరించలేక ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. గత రెండు నెలల్లో దాదాపు 20 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో మరో రైతు సూసైడ్ చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పలుగుల గ్రామానికి చెందిన పలిశెట్టి మొండయ్య 46 అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మార్పు రావాలి, ఆత్మహత్యలు జరగాలి. మార్పు రావాలి, చీకట్లు కమ్ముకోవాలి. మార్పు రావాలి, నీరు ఆగిపోవాలి. మార్పు రావాలి, ఇట్లా చచ్చిపోవాలి. ఇది కాంగ్రెస్ పాలన. వద్దురో మొర్రో కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేకుర్రో మొర్రో అంటే ప్రజలు వాళ్ళ సావుకు వాళ్ళు ఓట్లేసుకొని ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే దిక్కుమాలిన పరిస్థితి వరకు వచ్చే. దయచేసి రైతన్నలారా, మీ దగ్గర ఓటు ఉన్నది. ఆ ఓటుని లోక్సభ ఎన్నికలలో అయినా సరిగ్గా వినియోగించుకొని కొంచెం నీ ముఖాలు కానీ మీ బతుకులు కానీ భరోసా ఉంటాయి. ఇదే చెప్తున్నాయి కానీ నేను ఏది చెప్పను. దయచేసి మరి చెప్తున్నా, ఇలాంటి ఆత్మహత్యలు ఆగిపోవాలంటే మీ ఓటును సరిగ్గా వినియోగించుకోర్రి. ఆలోచన లేనోనికి, పరిపాలన చేతగానోనికి ఏయకుర్రి ఓట్లు. ఇన్ని రోజులు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు 60 రోజులు ఎట్లయింది తెలంగాణ అనేది ఒక్కసారి మీ మెదల్లో ఆలోచించండి అన్న. డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతాన్లు? ఆటో డ్రైవర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాన్లు? ఇటు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాన్లు? అటు పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇవన్నీ దయచేసి మీ మెదళ్లతోటి ఆలోచించండి అన్న. అంతేగాని వాడు కోటరి సీసాను 1000 రూపాయలు తీసుకొస్తే దయచేసి వాటి భ్రమపడి లోబడి ఓటేయొద్దని మరొక్కసారి మీ అందరినీ వేడుకుంటున్నా. దయచేసి ఆత్మహత్యలు ఆగిపోవాలి. మళ్ళా తెలంగాణలో ఆత్మహత్యలు మొదలైనవి. సాయిచంద్ గిలాంటి పాట రాజు, ఎద్దెడిచిన యోసము రైతెడిచిన రాజ్యము బాగుపడదని అప్పుడే రాసిండు. దయచేసి ఇవన్నీ ఆగాలంటే మీ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోరు.